సౌత్ ఇండియాలో భారీ అంచనాలతో రజనీకాంత్ లాల్ సలాం విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్ సలాం ఓటీటీ రిలీజ్ గురించి అధికారికంగా ప్రకటించారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటించగా రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించారు. బక్రీద్ పండుగ కానుకగా జూన్ 6న ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు సన్ నెక్స్ట్ ప్రకటించింది. ఎదురుచూపులకు తెరపడింది అంటూ ఒక పోస్టర్ను విడుదల చేశారు. తెలుగు, తమిళ్ వర్షన్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సుమారు 90 కోట్ల బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై సభాస్కరన్ నిర్మించారు. అయితే బాక్సాఫీస్ వద్ద కేవలం 52 కోట్లు మాత్రమే రాబట్టి భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఈ సినిమా ఓటీటీ డీల్స్ మొదట నెట్ఫ్లిక్స్తో కుదుర్చుకుంది. అయితే సినిమా విడుదల సమయంలో నెట్ఫ్లిక్స్ సూచించిన సీన్స్ కలపకపోవడంతో ఆ డీల్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో లాల్ సలాం ఓటీటీ విడుదల ఆలస్యానికి ప్రధాన కారణమైంది. లాల్ సలాం కథ మొత్తం 1990ల కాలం బ్యాక్డ్రాప్తో నడుస్తోంది. మొయిద్దీన్ భాయ్ కుమారుడు శంషీ, గురు స్నేహితులు. షంషుద్దీన్ను క్రికెటర్ను చేయాలన్నది తండ్రి కల. అనుకున్నట్టుగానే శంషీ రాష్ట్ర రంజీ జట్టుకు ఆడటానికి ఎంపికవుతాడు. ఈ క్రమంలో ఆ ఊర్లో 3 స్టార్ ఎంసీసీ టీమ్స్ మధ్య జరిగే క్రికెట్ ఆటలో 2 మతాల మధ్య గొడవ మొదలవుతుంది. ఆ గొడవలోనే శంషుద్దీన్ చేతిని నరికేస్తాడు గురు అలియాస్ గురునాథం. దాడి చేసిన గురు కూడా మొయిద్దీన్ భాయ్కి ప్రాణ స్నేహితుడు. అయినా కూడా కుమారుడు కావటం విశేషం. హిందూ ముస్లింలు ఐకమత్యంగా ఉండే ఆ ఊర్లో క్రికెట్ వల్ల మతకల్లోలంగా మారుతుంది. ముంబైలో వ్యాపారవేత్తగా రాణిస్తున్న మొయిద్దీన్ ఆ గ్రామానికి తిరిగి వస్తాడు. కుమారుడి చేయి నరికిన స్నేహితుడి కుటుంబాన్ని మొయిద్దీన్ ఏం చేస్తాడు? క్రికెట్లో గొడవలకు కారణమేంటి? శంషీ, గురు ప్రాణ స్నేహితుల మధ్య చిచ్చు ఎలా మొదలైంది? తన కొడుకు చేయి నరికిన గురువును మొయిద్దీన్ ఏం చేశాడు అనేది తెలియాలంటే జూన్ 6న సన్ నెక్స్ట్లో లాల్ సలాం చూడాల్సిందే.